తీసుకుని కొంచెం కట్ చేసుకుందాం తర్వాత. కట్ చేసుకుందాం కానీ కడుక్కుందాం నీళ్ళు అక్కడ బోర్ ఉందని ఒకటి అవ్వడం. జస్ట్ సే హాయ్. పెట్టుకున్నా పెట్టుకో. చెఫ్ మొబైల్ బాయ్. చూడండి అన్నా, ఇటు చూడండి అన్నా. వీడియో తీయండి. ఏ ముళ్ళు గుచ్చుకుంది మెల్లగా చెప్పు. చిన్న ముళ్ళే ఫ్రెండ్స్ అని. చిన్నగానే ఉంది కానీ చిన్నములే ఫ్రెండ్స్. వావ్, చూడండి తాటి చెట్లు, తాటి వనం. బంద్ చేసి అక్కడ పంపు చూపిస్తూ ఫస్ట్ కూరగాయలు కడుగుతాను. కూరగాయలు అన్నా, కూరగాయలు కట్ చేస్తారు మీకు అడుగుతారు. 4 అన్ను లేడల్లి అన్నెందుకు ఉల్లిగడ్డలు అది తప్పు అనిపిస్తుంది మనకి. ఇది కరెక్ట్ మాస్టర్ వచ్చి మన ఇంట్లో అయితే ఆడాం ఇంత ఫ్రెష్. నువ్వు తినే ఉంటావు అంత గ్రీనరీ వస్తుంది. ఓ అమ్మ తక్కువైనా మోటార్ పోతట్టుంది. తొందర ఎక్కువ అవుతుంది. అది ఏం కాదు. ఏరియో మీకు సనత్నాలు తీసుకొచ్చింది గిన్నెలో స్టీల్ మార్కెట్. ఇక్కడ బాగుంది బోరు. ఏడనా ఈడ వస్తుంది. ఇది పోరే ఆడ మంచిగా ఉంది అంటున్నా. ఈయన మంచిగా ఉన్నది. ఇంకా బురద లేడ. చిన్న చాలా టైం పడుతుంది. టైం ఎందుకన్నా? టైం ఏం పడదు. ఓవరాల్ సాంక్షన్ అయితే మొత్తం కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి ఈ చౌటుపల్లి మొత్తం అక్కడ చౌటుపల్లి మొత్తం కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేరే అన్నీ మళ్ళీ అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ ఇంకేమైనా జాబ్స్ రాదా సాఫ్ట్వేర్లో? ఎప్పుడు అలా ఫోటోగ్రాఫర్ కొడుకుని తీసుకుంటున్నాను అంతే. నీళ్ళు మంచిగా ఉన్నాయి. స్పాట్ మంచిగా ఉంది. కట్టెలు ఉన్నాయి. సరిపోతుంది. మై విలేజ్ షో కాకపోతే మా విలేజ్ షో కాదు, ఇది వెంకటేశ్వర్ల విలేజ్ షో. ఇది ఓరి పొలం మీదేగా. ఎక్కువసేపు మనతో అది రండి. మాకు మై వర్డ్స్ రండా. అరే సంజు, ఇది 4K రికార్డింగ్ ఏనారా? 4K అసలు అట్లా ఫోన్ చూడే ఫుల్ 4K బ్రో. అది కళ్ళు వర్షాకాలం అయితే ఇదంతా గ్రీనరీ ఉంటుంది. పోయి వర్షాకాలం నుంచి అనుకుంటే ఎండాకాలం వచ్చినాం మీ ఊరికి. అన్న గైగా నన్ను తీసుకోండి. ఎక్కడిది ఎంత మంచిది పిట్టలు మొత్తుకుంటుంటే. ఇప్పుడు ఓవరాల్ ఎట్లకి వెళ్ళానా కరెక్ట్ చెట్ల పచ్చి కట్టినే పెడుతురా కరెక్ట్ అలా. అయితే రిస్ట్రిక్షన్ వస్తుంది కదా. తీసుకున్నావు సంజు రిస్ట్రిక్ట్ అంటుంది. 1080కి మార్చుకో అంటుంది. దాని మాటిని
ఎక్కువనే చేస్తాయి ఇప్పుడు సరిపో ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ వృధా చేస్తాం. ఏం వంట పెడదాం ఇక అగ్గిపెట్టాను ఉడకొచ్చాను వాటర్ ఇది పెట్టాను మంట. అన్న తీసుకు హాయ్ ఫ్రెండ్స్ మాటలు రావు కాదు కళ్ళు ఫ్రెండ్స్ కళ్ళు మన మాటలు తీసేయాలి ఏముందని పాట పెట్టాలి దానికి లేదు రా ఉండాలి వీడియో ఉండాలి. టైం వచ్చింది గౌడ్స్ కూడా. ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అన్న, ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా. ప్లాస్టిక్ అంటే అంతే 11 అయిందిరా అయ్యా. ఒక్కరోజే కానీ ఉంది. ఒక్కరోజు కానీ నా దూలో తీరుతుంది కదా. ఎందుకైనా పని ఉంది ఇంటి కాడ. వద్దాను ఇక ఇంకా రాలేమో చిన్నపిల్లలు పెట్టేసాను ఇంకా రాలే. చాలా ఆనియన్స్ మీకు కావాలా? చాలు టమాటో వచ్చేసి పచ్చిమిరపకాయ వచ్చేసి సరే ఓకేమా. పొగ కొంచెం వేద్దాం గ్రేవీ. 2 టమాటా వంకాయలు తర్వాత ఏ టెంపుల్కి అన్న పసుపు అన్న పసుపు అక్కడ ఇచ్చినా కదా అదేందో కష్టపడలో వేసిరు వచ్చినాయి నాకైతే. ఆయిల్ బ్యాగ్ లేటర్ ఓకేనా. అది ధనియా పౌడర్ ఏం కాదు వేసేసి వేద్దాం అది మాట్లాడదే అంత పడుతుంది తర్వాత కొంచెం వేద్దాం. అరే ఇరా మళ్ళీ తర్వాత కూర అన్న వేసేకండి అన్న వేసేకండి అన్న వేసేయరా మళ్ళీ ఏంది పట్టు చేసి కొట్టు దంచి కొట్టు కారం పట్టు కింద రాళ్ళు ఉన్నాయి వేయడ పడతాయి. వాగుల్లో వంకల్లో కట్ అయింది ఆల్రెడీ. మరి ఎట్లా వచ్చింది అన్న హాయ్ నమస్తే అన్న నమస్తే అన్న. నువ్వు కనిపిస్తలేవు మాకు. ఏం చేస్తున్నావు అంటే కట్టెలు కారిపోతున్నాయి అందుకని ఆగన్నా తెలుసా ఆయన నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇలా పసుకున్నా కొంచెం పేపర్ పట్టేష్ నేను చూస్తే అర్థమవుతుంది కానీ కొన్ని వాటర్ ఇట్లాను అంతా వేసి కట్టెలు బ్రో గిలవదాం అన్న. కొన్ని నీళ్ళు వెళ్ళా అన్న కొన్ని నీళ్ళు మంచిగా తాగేయండి. బోర్ వాటర్ మంచిగా ఉంటాయి. యు ఆర్ నాట్ ఈటింగ్ టుడే. పోయి ఒక 4 పోయి ఒక 5 మన 2 చాలు. సరిపో అన్న చికెన్ ఎక్కువ. సరే 3 పోయి అట్లా పొగొస్తుంది బ్రో. 3 పోయి చాలరా రే. ఇంకోటి చాలరా ఆయిల్ అవుతుంది అంతా. ఏం కాదు కిలో చికెన్ అయితే మొత్తం గిన్నె తోడు పోయి పావుతోటి దాంట్లో పోసినా కదా ఆల్రెడీ కొద్దిగా. మన మంట తీసే అంటే కొంచెం లైట్ గా పెట్టరా. అట్లే మండట్లేదు అన్నీ ఒకసారి కొందరు అక్కడ సైడ్ మంట వస్తుంది అన్న. అక్కడ సైడ్ మెల్లగా ఉడికిద్దామా అన్న. అక్కడ సైడ్ కట్టెలు వస్తున్నా అన్న మంట. నేను తింటలేని ప్రేమ ఖరాబ్ చేసేస్తున్నా కూర అట్లా. నూనె వేయకపోతే ఇప్పుడు మొత్తం అట్టు కింద అట్లా అదే బట్ట కావాలన్నా. కొంచెం లైట్గా మంట తగ్గింది తగ్గిస్తాను. వద్దు అన్న కట్టెలు మంచిగా ఉన్నాయి. కట్టెలు అంటుకునే ఉన్నాయి. బండ్లకు బట్టలేదా నీ బండ్ల మంట ఇప్పుడు వస్తుంది. బొగ్గులు తీస్తాను ఇక్కడ మస్తు మంట ఉంది. పెద్ద కట్ట సంజు గట్టి కట్టేడు ఒకటే. ఇప్పటిదాకా ఎటు చూసినావురా నువ్వు? ఒక ముక్క టేస్ట్ చూడు ఇప్పుడు. చూడు కానీ బాగా ఒబ్బినా తినకపోయినా కూడా కష్టపడుతుంది. వంట చేస్తావా? నేనే వండుతానే ఆయనే వండుతాను. కరెక్ట్ కలుపుతున్నాను. ఇంత కలపలే
పైకి ఆయిల్ రావాలి, అప్పుడు కూర ఉడుకున్నాడు. పైన కాయలు రాలేదా? ఇప్పుడే వస్తుంది. వాటర్ ఏం వద్దు. చాలు గ్రేవీ మస్తు. ఏం కాదు మస్తు. అయ్యో దింపితే కొంచెం అయితే పిల్లలు కలుపుకోనికి రాదల్లా. గలీజ్ ఉంటుంది. వాటర్ వద్దు, ఏం కాదు. వాళ్ళు ఎక్కువ తినం. నూనె మీదకి వచ్చింది, మన పచ్చిమిరపకాయలు తేరి, కొత్తిమీర తేరి కడిగిరది అసలు ఉడికిందని చూడు సంజు. పైదది సంజు పైదే. నాకు ఒక్క పీస్ ఏరే గిల్ల గిల్లె 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 ఉడికిందో లేదో దీంట్లో వాడి గుద్దాలు ఉంటాయి. కూర ఫస్ట్ పీస్ వెంకటేష్ అన్న ఉడకలేదా? ఉడకలే తెలుసు నాకు, అది కొంచెం నీళ్ళు వేయాలి. ఉడకలే అది. నీళ్ళు వద్దు బ్రో. లైట్ గా పెడితే అదే ఉడుకుతుందిరా. నీ ఇష్టం, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. వాటర్ ఉంటుంది వద్దు పోసుకోరు. నేను ఏంటంటే పిల్లలకు సరిపో అన్నట్టు నా ఆలోచన. తక్కువ చేయరా, మంట తక్కువ చేయి. నారా స్లిమ్లో పెడదామా? సిమ్లో పెట్టు. కళ్ళు 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 తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మొబినన్నా ఫ్రెండ్స్. తీసుకొస్తాను. కొత్తిమీర కంప్లీట్ చేయండి సెంటెన్స్. ఓ గంధనం వద్దు, కొత్తిమీర ఫ్లేవర్ ఉండాలి. చేతాడు కలిపి ఇట్లా. అది సాయిబాబా అనుకున్నావా? సాయిబాబా. అబ్బా మస్తు అయింది లాస్ట్. ఎండ అనేది చాలా సూపర్ ఉంది. ఎండింగ్ ఎండ కరెక్ట్ ఆడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఎండ కరెక్ట్ ఆ పొక్కలనే కొడుతుంది కానా. చెఫ్ ఎంత అన్నా చూసినావా? ఎంత పెద్ద మిరపకాయ. 1000 రూపాయలు ఆయన కిరాయి. ఫ్లాష్ వస్తున్నాయి బ్రో, ఫ్లాష్ ఆఫ్. అరే నువ్వు ఏంద్రా ఎట్ తీస్తున్నావు వీడియో? ఫ్లాష్ ఇప్పటిదాకా ఆన్లైన్ ఉంది. తిప్పుతున్నావు, అడు తిప్పుతున్నావు. ఇప్పుడు నిన్ను తిప్పుతారా చూడు. అది బిస్మిల్లాను తీసుకురా కొద్దాం. మందురాలం తెలుసా డాక్టర్ నీకు? ముస్లిమ్స్ ఆదైతే ఇంకా ఆగమాగమైందిరా కొంచెం. మన ఆయన పద్మశాలి. పద్మశాలినా మీరు? కుమారోళ్ళు మేము ఒకటే. నేను కూడా పద్మశాలి. నేను కూడా అన్నా. తెలుసు నువ్వు. నేను కావచ్చు, మేము అయితే ముందు చెప్తున్నా. ఏలానా అందరూ మా వాళ్ళ కోసం ఎగబడతారు ఇక. అరే వచ్చే కొడుతురు మా వాళ్ళే అంతా ముడగుడుస్తారు. ఆనికి ఈయనకి పోతారు అంతేనా? గోళీలలో అటు ఇటు మంచిగా ఉన్నారు, ఎందుకంటే గుద్దపలుచున్నారు కాబట్టి బయటకు పోతారు. ఖర్చు పెట్టరు కానీ ఎక్కువ. మా అసలు గట్లే మా ఆయన ఎందుకు ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టరు ఎక్కువ. బాగానే పెడతారు. మా ఆన్లో అడ్డగోలే తిప్పి వాడేస్తారు. అడ్డగోలే నిమ్మకాయ ఇది మస్తానికి సన్ను బాగా ఈయనే ఉంది. మిరపకాయలు నాకేసింది కదా, 2 నాకేసి వాడాలని నీకు వేసింది. కొంచెం చాప్ పెట్టేసాను దీంట్లో. అది ఇంపార్టెంట్.